నాకు అన్నీ ఉన్నాయి, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయంటే నువ్వు చాలా కంఫర్ట్గా ఉన్నావు, చాలా సురక్షితంగా ఉన్నావు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ సురక్షితమైన పరిస్థితిని ఆయన కొంచెం మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు చాలా సురక్షితంగా ఉన్నాడు, కానీ ఏమైందండి, వచ్చింది తుఫాను, కష్టం వచ్చింది, అన్ని పోయినాయి, ఆస్తి పోయినాయి, పశువులు పోయినాయి, పక్షులు పోయినాయి, మొత్తం అన్ని, పిల్లలు కూడా 10 మంది పిల్లలు చనిపోయారు, గూడు చెదరగొట్టేశాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు అతన్ని నాశనం చేశాడా? లేదు, దేవుడు అతన్ని ఎంతగా దీవించాడు, 2 ఇంతలుగా దీవించాడు. గట్టిగా చప్పట్లు కొడతామా? హల్లెలూయా. యోబు పడిపోలేదు, విశ్వాసంలో నిలబడ్డాడు, విశ్వాసంలో ఎదిగాడు. బైబిల్లో యోబు గ్రంథం లిఖించబడింది. ఎంతో మందికి శ్రమలు, దుఃఖము, కన్నీరు ఎదుర్కొనే వాళ్ళకి ఒక సమాధానముగా యోబు గ్రంథం, యోబు చరిత్ర నిలబడింది. అలాగే దావీదు జీవితమైనా సరే, అబ్రహాము జీవితమైనా సరే గూడు చెదరగొడతాడు, ఎందుకంటే మనకి ఎగరడం నేర్పించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, దేవుడు ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చాడు, దేవుడు ఎందుకు నాకు ఈ వ్యాధి ఇచ్చాడు, దేవుడు నా కుటుంబాన్ని ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటారు. దేవుడు నీ జీవితంలో నీకు నాశనం చేయడానికి కాదు. హల్లెలూయా, నీకు విశ్వాసంలో ఎగరడం నేర్పిస్తున్నాడు. ఆమేన్. నువ్వు పైకి 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 ఎగురుతావు. అందుకే యెషయా గ్రంథంలో 40 చివరి వచనంలో మనం చూసినట్లయితే, మరి ప్రభువు కొరకు ఎదురు చూచువా, చదువుమా ఒకసారి 31 verse 31, 40:31 ఐజయా. ప్రభువుని నమ్మిన వారు అమ్మ నూతన బలము. ఈ రోజు మనం నూతన బలం పొందబోతున్నాం. హల్లెలూయా. ఎంతమంది నూతన బలం పొందడానికి వచ్చారండి? గట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రభువుని నమ్మిన వారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు వలె, పక్షిరాజు వలె రెక్కలు చాచి, రెక్కలు, అందరూ రెక్కలు చాచండి, 2 చేతులు అటు ఇటు చాచండి, పక్కన వాళ్ళకి దెబ్బ తగలకుండా. ప్రైజ్ ది లార్డ్. రెక్కలు చాచి పైకి ఎగురుదురు. పైకి ఎగురుతారు. 2 చేతులు పైకి లేపండి, పైకి లేపి అలా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీవు ఆత్మీయంగా పైకి పైకి ఎదగబోతున్నావు. ఆమేన్. నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. హల్లెలూయా. నువ్వు దీవించబడబోతున్నావు. అనేక మంది నువ్వు పైకి దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. పైకి ఎగురుతురు. ఇంకా అలసట లేక పరిగెత్తుదురు. అలసట లేక పరిగెత్తుదురు. ఒక 10 నిమిషాలు పరిగెడితే మనకేమొస్తుంది? అలసట, ఆయాసం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవునిలో ఉన్న వాళ్ళకి అది ఏ అలసట రాదు, ఆయాసం రాదంట. ఆమేన్. ఇంకా చదువు. బడలిక లేక నడక సాగింతురు. బడలిక లేక నడక సాగింతురు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు దేవునిలో ఉన్నవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, మీరు అలసిపోక జీవితంలో చివరి దాకా నడవబోతున్నారు. ఆమేన్. పరిగెత్తబోతున్నారు దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చాటున మనం నివసించబోతున్నాం. ఆమేన్. కీర్తన 91లో భక్తుడు ఏం చెప్తున్నాడండి? కీర్తన 91 ఏం చెప్తున్నాడు? మొదటి వచనం, మహోన్నతుని వసించువాడే సర్వశక్తుని నీడలో నివసించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే దేవుని ఆశ్రయముగా, మహోన్నతిని నివాసంగా చేసుకుంటారో వారి జీవితంలో వాళ్ళు పక్షిరాజులాగా పైకి పైకి ఎగురుతారు. ఆమేన్. ఈ పాట పాడుతూ ఉండగా దేవుని అడుగుతాం, ప్రభువా నేను కూడా పక్షిరాజులాగా పైకి పైకి ఎగరాలి. నా జీవితంలో కొన్నిసార్లు గూడు చెదిరిపోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అయ్యా నేను కృంగిపోతున్నాను, పడిపోతానేమో అనుకుంటున్నాను, నా జీవితం అయిపోయిందేమో అనుకుంటున్నాను. కానీ లేదు ప్రభా, నీవు రెక్కలు చాచి నన్ను పట్టుకుంటావయ్యా, నువ్వు నన్ను పైకి లేపుతావు నాయనా, నాకు ఎగరడం నేర్పిస్తావు నాయనా, నాకు విశ్వాసం నేర్పిస్తావు నాయనా. ఎందుకంటే నీవే నాకు నివాస స్థలముగా ఉన్నావు, నీవే నాకు ఆశ్రయపురంగా ఉన్నావు. ఈ పాట మన కీర్తన 91కి సంబంధించిన పాట. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే నమ్ముకున్న నా దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాటలో మనం పాడుతూ ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. థాంక్యూ జీసస్. అందరూ కూడా పైకి మూసేసి కళ్ళు మూసుకొని మరొకసారి
ఒక్కసారి కొద్దిసేపు మనం దేవుని ఆరాధించుకుందాం ప్రియులారా. మహోన్నతుని చాటున నివసించు వారు. అందరూ పాడదామా? మహోన్నతుని చాటున నివసించు వారు, సర్వశక్తుని నీడన విశ్రమించు వారు, సర్వశక్తుని నీడన విశ్రమించు వారు. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు, నా దేవుడు. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు, నా దేవుడు. మహోన్నతుని. అందరూ నిలబడదాం. నిలబడి చప్పట్లు కొడుతూ మరొకసారి దేవాది దేవుని స్తుతించి ఆరాధిస్తాం.